హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇది మొబైల్ ఫ్రెండ్స్. ఇది మొబైల్కి ఈ మౌస్ కానీ ఈ కీబోర్డ్ కానీ దీనికి ఎలా కనెక్ట్ చేయాలి, కనెక్ట్ చేసి ఎట్లా యూజ్ చేసుకోవాలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం మౌస్ దీన్ని కనెక్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఈ మొబైల్కి మౌస్ కనెక్ట్ చేయాలి అని అంటే ఇలాంటి దీంట్లో ఏదో ఒకటన్నా ఉండాలి ఫ్రెండ్స్. ఇది సి టైప్ ఉంటుంది ఇక్కడ సైడ్లో, ఇక్కడనేమో యూఎస్బి పెట్టుకోవడానికి ఉంటుంది. రెండు సేమ్. ఇంకా ఇక్కడ యూఎస్బి పెట్టుకోవడానికి ఉంది. ఇక్కడ వచ్చేసి సి టైప్ ఫ్రెండ్స్. ఈ సి టైప్ అనేది మొబైల్కి పెట్టాలి ఫ్రెండ్స్. ఇక్కడ సి టైప్ ఛార్జ్ పెట్టుకునేది ఉంటుంది కదా, ఇక్కడ మొబైల్కి దీనికి ఇట్లా పెట్టాలి. ఇక్కడ బ్లాక్ కలర్ పైన ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ బ్లాక్ కలర్ పైన ఉంది కాబట్టి ఇక్కడ ఈ వైట్ కలర్ది కిందికి ఉండాలి. కిందికి ఉంటే ఇట్లా పడుతుంది. ఇట్లా పట్టింది కదా ఫ్రెండ్స్. మొబైల్కి ఒక కనెక్టర్ యాడ్ చేసినాం. మౌస్కున్నది యూఎస్బి దీనికి కనెక్ట్ చేసినాం ఫ్రెండ్స్. ఇంకా ఇట్లా లైట్ వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని కనెక్ట్ చేసిన తర్వాత ఇందులో మౌస్ పాయింటర్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. మౌస్ పాయింటర్ ఫ్రెండ్స్ ఇట్లా మనకు ఎట్లా కావాలంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మొబైల్ ఉంది ఫ్రెండ్స్. మొబైల్ క్లిక్ చేసినాం అనుకోండి, డైరెక్ట్ కాంటాక్ట్ మనము కిందికి మీదికి రావాలంటే స్క్రోల్ ఇట్లా ఈ బటన్ని స్క్రోల్ డౌన్ చేస్తే డౌన్కి వెళ్తుంది, పైకి వెళ్తే పైకి వస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ మనం బ్యాక్ రావాలంటే ఇది మనం ఈ బటన్ యూజ్ చేస్తాం కదా, ఇట్లా బ్యాక్ వచ్చేస్తాం. ఇంకా మనకు సేమ్ మనం టచ్తో కాకుండా ఈ పాయింటర్ ఎక్కడికి వెళ్ళి అక్కడ క్లిక్ చేస్తే అది ఓకే అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వాట్సాప్ ఉంది. వాట్సాప్లోకి వెళ్ళి ఇలా చూసిందంటే మొత్తం వాట్సాప్ ఓపెన్ అవుతుంది. ఇది మళ్ళీ ఇట్లా బ్యాక్ రావాలి. ఇది యూట్యూబ్కి ఇట్లా ఓకే చేసి ఇట్లా మనం చూసినామంటే యూట్యూబ్లో కూడా వస్తాయి ఫ్రెండ్స్. మనం పెద్దగా పెట్టుకోవాలనుకున్నా కానీ ఇలా పెద్దగా వస్తుంది ఫ్రెండ్స్. సేమ్ అంతా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం పాస్ చేసుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ వీడియోకి వెళ్ళొచ్చు. సేమ్ మనము ఈ మౌస్ అనేది ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కంప్యూటర్ కానీ ఎలాగా యూజ్ చేస్తున్నామో ఈ పాయింటర్ దీనికి కనెక్ట్ అయ్యిందంటే సేమ్ అదే విధంగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మొబైల్కి మనం మౌస్ ఇట్లా చేసినాం ఫ్రెండ్స్, కనెక్ట్ చేసినాం కదా. కీబోర్డ్ కూడా అంతే ఫ్రెండ్స్. ఈ కీబోర్డ్ వైర్ కూడా దీనికి పెట్టి చేయాలి ఫ్రెండ్స్. కాకపోతే ఒకటేసారి నీకు మౌస్ కీబోర్డ్ పని చేయాలంటే ఇప్పుడు ఇది ఒకటే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్. అట్లా కాకుండా ఈ యూఎస్బి పెట్టుకునేది 3-4 పోర్ట్స్ లాగా, ఒక 5-6 పోర్ట్స్ లాగా ఉంటాయి ఫ్రెండ్స్. అదొకటి తీసుకొచ్చుకొని ఫస్ట్ దీన్ని కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ 4-5 ఉంటే దానికి ఇంకా ఎక్స్ట్రా పెట్టుకోవడానికి, ఇట్లా యూఎస్బి పెట్టుకోవడానికి. అప్పుడు మైక్కి, మౌస్ది, కీబోర్డ్ది అవి మొత్తం కలిసి ఒక్కదానికే పెట్టుకోవచ్చు. ఇలా ఉన్నదనుకోండి ఒకటే యూజ్ చేసుకోవచ్చు. అంటే ఓన్లీ మౌస్ అనేది యూజ్ చేసుకోవాలి, లేదంటే కీబోర్డ్ అనేది యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మౌస్ అనేది యూజ్ చేసుకున్నాం చూసినాం కదా. నెక్స్ట్ కీబోర్డ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది తీసేసి ఇంకా కీబోర్డ్కి ఉన్న వైర్ ఫ్రెండ్స్. ఈ వైర్ ఇది తెల్లదని చెప్పినా కదా, తెల్లదని కిందికి ఉండాలి. కిందికి ఉంటేనే పనిచేస్తుంది. మా ఫ్రెండ్స్ ఇట్లా మనం ఇక్కడ కనెక్ట్ చేసినామంటే కీబోర్డ్లో లైట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా ఈ నంబర్స్ ఇది లైట్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ క్యాప్స్ లాక్ నొక్కినామనుకోండి, క్యాప్స్ లాక్ నొక్కితే ఇంకోటి లైట్ వచ్చింది. ఇలా కనెక్ట్ చేసినప్పుడే వస్తుంది ఫ్రెండ్స్. మనము ఏదైనా టైపింగ్ ఒకవేళ
నేర్చుకోవాలన్నా టైపింగ్ ఏమైనా స్పీడ్గా ఏమైనా ఎక్కువ వర్క్ ఉందనుకో ఫ్రెండ్స్, దాంట్లోకి ఏమైనా చేయాలన్నా కానీ ఇప్పుడు మనం వాట్సాప్లోకి వెళ్ళాం. వాట్సాప్లోకి వెళ్ళి అదే ఒకవేళ ఇది 4-5 కనెక్ట్ చేసుకునేది ఒకటి చెప్పాను కదా ఫ్రెండ్స్, అదొకటి కొనుక్కొని దీన్ని కనెక్ట్ చేసుకున్నాం అనుకో, అప్పుడు మౌస్ పనిచేస్తుంది, కీబోర్డ్ పనిచేస్తుంది. అది లేదు కాబట్టి నేను ఒక్కొక్కటి చూపిస్తున్నా. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి ఇట్లా టైపింగ్ అయింది కదా ఫ్రెండ్స్, అలా అవుతుంది. అట్లా మనం ఏం కొట్టినా సరే, నెంబర్స్ కొట్టినా కానీ అన్నీ వర్క్ అవుతాయి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ మొబైల్కి కీబోర్డు మౌస్ ఎలా కనెక్ట్ చేయాలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.